తొలి వారం ఎలిమినేషన్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. పైగా ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ముందే తెలిసిపోవడంతో ఈ నామినేషన్స్ ఓటింగ్ గురించి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది ఆడియన్స్‌కి. అయితే అందరూ అనుకున్నట్టుగానే బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. కేవలం 2-3 రోజుల ఓటింగ్‌ని బట్టి ఆమెను ఎలిమినేట్ చేయడం అన్యాయమే అయినా కూడా రెండో వారంలో అలాంటి పొరపాట్లు జరగకుండా వాడివేడిగా నామినేషన్స్ మొదలయ్యాయి. మరి ఈ రెండో వారంలో ఎవరు నామినేట్ అయ్యారో చూద్దాం. బిగ్ బాస్ నామినేషన్స్ లిస్ట్ తొలి వారంలో ఎలిమినేషన్స్లో భాగంగా బేబక్కని ఎలిమినేట్ చేసి పారేశారు. అయితే రెండో వారం నామినేషన్స్ హీట్ మామూలుగా ఉండదు. తొలి వారంలో బుధవారం నాటికి నామినేషన్స్ ముగియగా 6 కంటెస్టెంట్స్ నామినేషన్ అయితే బేబక్కని ఎలిమినేట్ చేసేశారు. ఇక బుధవారం నుంచి ఓటింగ్ లైన్ ఓపెన్ కావడంతో కేవలం 2-3 రోజులు మాత్రమే ఓటింగ్ జరిగింది. దాంతో బేబక్కని అన్యాయంగానే హౌస్ నుంచి బయటకు పంపినట్టు అనిపిస్తుంది. ఇక రెండో వారంలో అలాంటి పొరపాట్లు జరగకుండా సోమవారం నాడే నామినేషన్స్ ప్రక్రియ చేపట్టారు. అయితే ఆదివారం అర్ధరాత్రి నుంచే నామినేషన్స్ ప్రక్రియను చేపట్టగా లైవ్ ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఈ రెండో వారం నామినేషన్స్లో మొత్తం 8 మంది కంటెస్టెంట్ నామినేట్ అవ్వగా వారిలో ఎవరెవరున్నారో చూద్దాం. కిరాక్ సీత, పృథ్వీ, నాగమణికంఠ, శేఖర్ భాష, ఆదిత్య ఓం, నిఖిల్, విష్ణుప్రియ, నైనిక ఈ 8 మంది ఉన్నారు. ప్రతి వారంలాగా 2 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని ఓటింగ్లో పెడతారు. అయితే అలా చూస్తే గత వారం విష్ణుప్రియని పెట్టారు. ఈ వారంలో ఆమెతో పాటు నిఖిల్ కూడా నామినేషన్స్లోకి వచ్చేశాడు. బిగ్ బాస్ సీజన్ 8కి పుణ్యశ్రీలు సోనియా, విష్ణుప్రియలు ఒకరిపై ఒకరు పుణ్యశ్రీ వ్యక్తిగత దాడి చేసుకున్నారు. సోనియా విష్ణుప్రియాలని నామినేట్ చేస్తుంది అనడంలో సందేహం లేదు. లైవ్ ఎపిసోడ్లో అదే జరిగింది. విష్ణుప్రియని నామినేట్ చేసింది సోనియా. అయితే సోనియా ఈ వారం నామినేషన్స్లో లేదంటే బిగ్ బాస్ ఏ విధంగా ఆట ఆడిస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఓటు పడినా కూడా గత వారం నామినేషన్స్లో పెట్టేస్తారు. కానీ ఈ వారంలో 2 అంతకంటే ఎక్కువ ఓట్లు పడిన వాళ్ళని మాత్రమే నామినేషన్స్లోకి తీసుకొని ఉన్నారు బిగ్ బాస్. అలా సోనియాని నామినేషన్స్లోకి రాకుండా కాపాడాడు బిగ్ బాస్. సోనియాతో పాటు అభయ్ నవీన్ కూడా విష్ణుప్రియను నామినేట్ చేశాడు. ఇక కిరాక్ సీత అయితే ప్రేరణతో ఆ చెత్త గొడవను కంటిన్యూ చేస్తూ ఆమె నామినేషన్ చేసింది. ప్రేరణతో పాటు నిఖిల్ని కూడా నామినేట్ చేసింది సీత. నిజానికి నిఖిల్ని గత వారమే నామినేట్ చేయబోగా అతడు చీఫ్ అయ్యి తప్పించుకున్నాడు. దాంతో ఈ వారం అతన్ని నామినేట్ చేసింది సీత. ఇక సోనియా అయితే విష్ణుతో పాటు నైనికను కూడా నామినేట్ చేసేసింది. చీఫ్గా తన వాయిస్ వినిపించడం లేదనే కారణంతో నైనికను నామినేట్ చేసింది సోనియా. అయితే ఈ నామినేషన్ ప్రాసెస్లో హీట్ డిస్కషన్ నడిచాయి. మరోసారి మణికంఠతో పాటు విష్ణుప్రియ, నిఖిల్ టార్గెట్ అయ్యారు. మొత్తంగా కిరాక్ సీత, పృథ్వీ, నాగమణికంఠ, శేఖర్ భాష, ఆదిత్య ఓం, నిఖిల్, విష్ణుప్రియ, నైనిక ఈ 8 మంది నామినేషన్స్లో ఉండగా కిరాక్ సీత డేంజర్ జోన్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఈ వారం ఆమె పుంజుకుంటే ఎలిమినేషన్ ఆప్షన్ వేరే వాళ్ళకి మార్చేస్తారేమో, కానీ అలాగే కంటిన్యూ అయితే మాత్రం సీత సూట్ కేస్ సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే. అన్నట్టు 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ చేపట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రెడీగా ఉన్నాయి కాబట్టి డబుల్ ఎలిమినేషన్స్కి ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి.